ಮಾಡಿದ್ರೆ 100% ಇವತ್ತು ರಾಜೇಂದ್ರಹಳ್ಳಿ ಪಂಚಾಯತಿ ಫುಲ್ ಮೆಜಾರಿಟಿ ಈ ಮಕ್ಕಳೆಲ್ಲ ನೋಡಿದ್ದೀನಿ. ಇವರೆಲ್ಲರಿಗೂ ತಾಕತ್ತಿರ್ತಕ್ಕಂಥವ್ರು, ಶಕ್ತಿ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು. ನೀವೇನಾದ್ರೂ ಮನಸ್ಸು ಮಾಡಬೇಕು, ನೀವು ಹಿಡ್ಕೊಂಡ್ರೆ ಒಬ್ಬೊಬ್ಬರು ಅವಾಗ ಹೇಳ್ತಾರೆ 100 ಓಟ್ 50 ಓಟ್ ಹಾಕ್ಸುವಂಥ ಕೆಪಾಸಿಟಿ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು. ನೀವು ಈಗ ಯಾವುದಾದ್ರೂ ಚುನಾವಣಾ ಪ್ರಚಾರಕ್ಕೆ ಅಂತ ಹೋದ್ರೆ ధైర్యವಾಗಿ వాళ్ళిద్దరు కొద్దిగా ఏమంటారు వాటిపోతే అయ్యో వాళ్ళు ఏమన్నా తిడతారు మోటేదని దీనికి అట్లా తీర్లేదు మనకి. ధైర్యంగా రూమ్ మీద దగ్గర ఉంచుకొని పోయి సినిమా వాళ్ళు అంటా అట్లా ధైర్యంగా పోయి ఇంటింటికి పోయి చెప్పొచ్చు. ఇప్పుడు 2000 రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది, బస్ ఫ్రీ ఇచ్చింది, భీమ్ ఇస్తూ ఉన్నాము, కరెంట్ ఇస్తూ ఉన్నాము. వేరే పార్టీ వాళ్ళు ఏమో చెప్పేకుంది ఏదైనా ఉందా? ఉంది ఒకటి. యావదంటే అచ్చేది నాయగా, అచ్చేది నాయగాని దానికి ఒక కథ చెప్తా. 2 గాడులు ఉన్నాయంట. 2 గాడులు, ఒక గాడు బాగుంది, ఒక గాడుకి ఇప్పుడు గాయమైపోయింది అన్నక్క. ఈ బాగుండే గాడిద అడిగినంట ఎలా ఇటు గాయాలైనా ఒళ్ళంతా గాయాలైపోయింది. మా ఓనర్ విపరీతం కొడతాడో అందుకే అట్లా గాయాలైపోయింది. మా ఓనర్ కొట్టాలి నన్ను బాగా చూసుకుంటాడు. అట్లయితే నువ్వు పొంచేయి, మీ ఓనర్ తీసిపెట్టి మా ఓనర్ తిరిగి వచ్చేయంట. ఎవరో బాగుండే గాడి అప్పుడు గాయాలు తిండే గాడి చెప్పినట్ట, లేదు నాకే అచ్చేదిన ఆయాగా ఉన్నాను. ఎట్లా అచ్చేదిన ఆయాగా అంటే మా ఓనర్ కూతురు బాగుంది బిడ్డ. నేను ఆ బిడ్డ ఏమన్నా తప్పు చేసినప్పుడు అంతా ఆ బిడ్డని తిరిగి ఏమన్నా తప్పు చేసి గాలికి పెళ్లి చేస్తాను చూడ, ఎప్పుడు చేస్తాను ఆ బిడ్డ కోసం కూడా ఏతుకుంటూనే ఆ బిడ్డ నాకు ఇస్తామని చెప్తాను అని అంటే. అట్లా మన సెంట్రల్ గవర్నమెంట్ అచ్చేది నాయాగా చెప్పాను కాసుకోలేలాయా. వాళ్ళు చెప్పిండ్రు ఏమని కాంగ్రెస్ వాళ్ళు దేశాన్ని లూటే అంటారు. ఆ దుడ్లతో ఎత్తిపోయి అవి స్విస్ బ్యాంక్లో పెట్టినారు. ఆ దుడ్లతో చూస్తే ఒక మనిషికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిరా. 15,000 ఇచ్చినారా? 1,000 రూపాయలు ఇచ్చినారా? లేదు. గ్యాస్ రేట్ లేదు, పెట్రోల్ రేట్ లేదు, అంతా జాస్తి చెప్పిన ఇప్పుడు అంతే యావది చేయండి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న మేము ఊరూరికి వచ్చి గ్యారంటీ కార్డు అని ఇస్తుంది. దానిపైన సిద్ధరామయ్య వాళ్ళు డికే శివకుమార్ సైన్ అయ్యండి, మేము మీకు గ్యారంటీ ఇస్తా ఉన్నాము, ఇట్లా చేస్తామని. అట్లా ఇప్పుడు ఇచ్చిన్నామా లేదా? మనము 2,000 రూపాయలు వస్తూ ఉందా, టీమ్ వస్తూ ఉందా, బస్ ఫ్రీ ఉందా? వాటికి మన గ్యారంటీ ఉంది కదా. మన ఓటర్కి ఎట్లా శక్తి పోవచ్చునా లేదా మన ఊర్లో ఇంటింటికి? దాన్ని ధైర్యంగా మీరు తెప్పెట్టి మన కొంచెం హెచ్చు తక్కువైంది, మన మంచి క్యాండిడేట్ తీసుకుంటే ఇప్పుడు వేరే క్యాండిడేట్ పార్టీ వాళ్ళది కానీ మనం ఏం మాట్లాడకపోయినా, వాళ్ళ గురించి జేడీఎస్ కానీ బీజేపీ గురించి కానీ మనం మాట్లాడకపోయినా మనం ఏం చేయండి అమ్మా. నుడిదంతే నడుద సర్కారా, ఏం మాట ఇచ్చింటి మా మాట ప్రకారం నడుచుకున్నాము. ఇప్పుడు ఈసారి ఇంకా కొన్ని గ్యారంటీలు ఇస్తా ఉన్నాం. ఇంకొన్ని గ్యారంటీలో మన రాష్ట్ర కాంగ్రెస్ పక్షం నుంచి ఘోషణ చేయండి. ఏమని చిన్న 1 లక్ష రూపాయలు, ఆడ 1 లక్ష రూపాయలు ఇట్లా ఉంటే స్కీమ్లు పెట్టినారు. ఎప్పుడు ఇచ్చేది అది? మనము మన గవర్నమెంట్ ఆర్డర్ రావాలా. ఇప్పుడు మన వచ్చి అడిగి మిమ్మల్ని 5 గ్యారంటీలు ఇస్తాము ఎమ్మెల్యేలను గెలిపించడాన్ని. మన తాలూకులో లేకుండా కూడా 136 ఎమ్మెల్యేలు మన కర్ణాటక రాజ్యంలో గెలిపించి ఇప్పుడు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎట్లా ఒక కారణీభూతులైన దానింటి అటుండే గవర్నమెంట్ ఉన్న దానింటి ఇప్పుడు మనము ఈ గ్యారంటీలు ఇచ్చే కాయ. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మీరు కాంగ్రెస్ కోటేసి ఎంపీలు మనకు గెలిచి వాటికి పోతే మన గవర్నమెంట్ వస్తే డెఫినెట్గా ఇది కూడా చేస్తారంటే నమ్మకం గ్యారంటీ ఉంది. కొన్నిసార్లు మేము క్యాన్వాస్ పోయినప్పుడు చెప్తే ఇది గ్యారంటీ కార్డు ఉంటే మా ఆపోజిట్ వాళ్ళంతా అది డూప్లికేట్ కార్డు, వారంటీ కార్డు, యామారిచ్చే కార్డు, మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మేమేం చెప్పచ్చు పెట్టంటే ఒకవేళ ఇప్పుడు ఏం గ్యారంటీ కార్డు ఇచ్చిపోతా ఉన్నామో ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ గ్యారంటీ చేయలేదంటే మీరు గల్లా పట్టి పట్టుకొని అడగచ్చు అని చెప్పి అదే మాదిరి ఇప్పుడు చెప్తా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా ఫార్మేట్ అయితే మనం ఇప్పుడు ఏం చెప్పినా మనం తెలుసుకునే అయితే అని చెప్పి ఈ సందర్భంలో మేము ముందుకు గంటాఘోషంగా చెప్పేదానికి ఇష్టపడతాం. ఎవరు శాస్త్ర తట్ల ఇది దానింటి ప్రతి ఊర్లోనూ కూడా మనము ధైర్యంగా పోయి ఓటు అడగచ్చు. నాకు తెలిసినట్ల
మన మగవాళ్ళు కొంచెం తెలిసింటారేమో, లోపలనే అండర్ కరెంట్ పాస్ అవుతుంది ఆడవాళ్ళు. ఏమన్నా మా పెళ్ళం కూడా చెప్తుంది 2000 రూపాయలు వచ్చేదేమే ఇట్లుంది. దానికి మీరు కూడా ఒకటే చేసుకోండి. ఎలక్షన్ వచ్చేప్పుడు వస్తారు కొన్ని పార్టీల వాళ్ళు వచ్చి మీకు 1000 రూపాయలు ఇస్తాం, 2000 రూపాయలు ఇస్తాం, ఓటే అంటే ఆ 1000 రూపాయలు 2000 రూపాయలు కాష్ పడతారా? ఇది ప్రతి నెల 2000 రూపాయలు వచ్చేదని కాష్ పడతారా? ఫస్ట్ మీరు కూర్చోండి, ఆడవాళ్ళు మన పెట్టాలి. అవునా కదా? ఈ గవర్నమెంట్ ఉండాలంటేనే కదా ఈ స్కీమ్ వచ్చేది. గవర్నమెంట్ లేకపోతే అయ్యేలే. అది బాగుంది ఏంటంటే వీళ్ళు కలకలిగా నేను ప్రార్థించుకుని తింటే మీరు ఏ లీడర్లు ఉన్నారో మీరందరూ మనసు సీపతి తింటే స్టార్ట్ చేసినారంటే అంగడి తావో ఆడో కుక్కనప్పుడు 2000 రూపాయలు కావాలంటే మనం కాంగ్రెస్ కోటేయాలన్నట్టు మీరు తెలిపిస్తే డెఫినెట్గా రాజేంద్ర పంచాయతీ మెజార్టీ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఈడేమన్నా మెజార్టీ వచ్చింది ఏంటి ఈ దేవంలో ఎంటైర్ ములబాల తాలూకా అది కొడుతుంది. లాస్ట్ టైము కొన్ని తొలి మాటలు తొండల మాటలకి కానీ ఏమారి కొంత పోయి ఈసారి దయపెట్టి ఏమారద్దండ దయపెట్టి అన్ని జాతుల్ని అన్ని మతాలని అందరినీ విడిచిపెట్టిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ మాట ముగిస్తాను. జై